రైట్ ఇక మరో అంశం చూద్దాం. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు దాదాపు ఖరారైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాధవ్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడినా బీజేపీ అధిష్టానం మాత్రం మాధవ్ వైపే మొగ్గు చూపింది. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. ప్రధానంగా అంటే అనేక మంది ఆశావాహులు ఈ ఎన్నికకు సంబంధించి పోటీ పడినప్పటికీ కూడా పిఎన్సి మాధవ్ ఈరోజు ప్రధానంగా 5 సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా కర్ణాటకకి సంబంధించినటువంటి ఎంపీ అంటే ఎన్నికల అబ్జర్వర్గా మోహన్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి పాకా వెంకట సత్యనారాయణ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల కార్యనిర్వహణ అధికారిగా అక్కడ వ్యవహరించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం కూడా ఏ పార్టీకి సంబంధించి కూడా ఇలాంటి ప్రక్రియ ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం ఒక రాష్ట్ర అంటే అది గ్రామ స్థాయి నుంచి కూడా ఇదే వ్యవహారం కూడా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీలో. అదే తరహాలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించి ఎన్నిక ప్రక్రియ కూడా దాదాపుగా కూడా ఈరోజు పూర్తయింది. అంటే అనేక మంది ఆశావాహులు ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉన్నప్పటికీ కూడా మాధవ్ను కేంద్రం ఇప్పటికే మద్దతు తెలిపింది. కేంద్ర నాయకులు మాధవ్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే గతంలో మాధవ్ మాజీ ఎమ్మెల్సీ చేసినటువంటి అనుభవం ఉంది. మండలిలో ఆయన ఫ్లోర్ లీడర్గా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది. గతంలో ఆమె తల్లి కూడా ఏదైతే ఇటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గతంలో ఆమె కూడా సైతం కూడా పోరాటం చేసినటువంటి అనుభవాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేశంలోనే ఎమర్జెన్సీ విధించినటువంటి సిచ్యువేషన్లో ఒక మహిళ అయ్యిండి కూడా ఆ విధమైనటువంటి పోరాట పటిమ చూపించినటువంటి మాధవ్ తల్లిని కూడా ఈ సందర్భంగా ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కూడా ప్రధానంగా ఈ అంశాలను గుర్తు తీసుకొచ్చి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మాధవ్ను ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించబోతా ఉందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా ఈ యొక్క విధానాన్ని తీసుకెళ్లబోతుంది అనేది కూడా చూస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనూ అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ అటు కేంద్ర అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా బలం చేకూరేటువంటి విధంగా ఇక్కడ రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో చేసేటువంటి కార్యక్రమాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో తరహాలో కూడా గతంలో ఏదైతే పార్టీకి వీర విధేయుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొనేటువంటి మాధవ్ను ఎన్నిక చేస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ఇంకా కూడా దశ దిశలా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది. చాలా స్పష్టంగా అన్ని రకాల ప్రజలకు అటు పార్టీకి ఇటు క్యాడర్కి ఎవరికి కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ రకంగా అయినా ముందుకు తీసుకెళ్లేటువంటి అనుభవం మాధవ్ సొంతం. కాబట్టి అది మాధవ్ వైపు మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు ఆయన 5 సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేశారు. రేపు ప్రధానంగా ఈ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. రేపు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం ప్రధానంగా కూడా జరుగుతుంది. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అదేవిధంగా కేంద్రం నుంచి కూడా కొంతమంది నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇటు రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రధానంగా కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నిక పూర్తయినటువంటి తర్వాత రేపు దాదాపు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి అవుతుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.